హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. ఈరోజు అయితే మనం నెల్లూరులోని మైపాడు బీచ్ దగ్గర ఒక రాత్రి మొత్తం ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. నైటు 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎలా ఉంటుంది, 12 నుంచి 3 వరకు ఎలా ఉంటుంది, 3 తర్వాత తెల్లవారుజామున ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. బీచ్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుందండి, శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్. ఒకసారి మనం బీచ్కి వెళ్ళే ముందు ఇక్కడ దర్శించుకునేసి వెళ్ళిపోదాం. చూడ్డానికి ఇది చిన్న గుడిలా ఉన్నా దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందండి. ఎందుకంటే మనకి ఇండియాలోని ఎక్కడెక్కడ శివలింగాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం ఈ గుడిలోనే దర్శించుకోవచ్చు. 23 శివలింగాలు ఉన్నాయండి. 23 శివలింగాల యొక్క గోపురాలు ఎలాగైతే కట్టి ఉన్నారో సేమ్ అలాగే ఈ గుడిలో కూడా ఆ గోపురాలు అలాగే కట్టడం ఈ గుడి యొక్క విశిష్టత. బీచ్కు వచ్చినప్పుడు మనం రూమ్స్లోనే పడుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ గుడి మైదానంలో కూడా పడుకోవచ్చు, పర్మిషన్ ఉంది. దాదాపు 100 మంది పైగానే. మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. సో బీచ్లోకి అయితే మనం చేరిపోయామండి. బీచ్కి అయితే చాలామంది ఎంజాయ్ చేయడానికి వస్తారు, కానీ పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను, ఒక ఆమె అయితే 2 పిల్లల్ని ఆడిపించుకుంటుంది. కానీ ఉన్నట్టుండి ఇంకో పిల్లోడు చేయి జారిపోయాడు, నీళ్లు మొత్తం తాగేసాడు, చెవుల్లోకి వెళ్ళిపోయాయి, చాలా కక్కుకున్నాడు. సో అవన్నీ నేను దీంట్లో అయితే షూట్ చేశాను, కానీ ఎందుకో నాకు పెట్టాలనిపించలేదు, అది కరెక్ట్ అనిపించలేదు. సో మనకి ఎక్కడి దాకా కావాలో అక్కడ దాకా చూద్దాం. మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ నైట్ మనం ఈ బీచ్లో స్టే చేయాలి. సో నైట్ వచ్చే అది సౌండ్ కానివ్వండి, ఏదైనా కూడా మీకు క్లియర్గా చూపించాలనేదే నా ఉద్దేశం. సో మీరైతే ఇప్పుడు టైం అయితే 7:30 అయిందండి. సముద్రం నుంచి వచ్చే అలలు కానివ్వండి, గాలి కానివ్వండి చాలా భయంకరంగా ఉన్నాయి. మీరైతే చూస్తున్నారు. సముద్రం నుంచి వచ్చే అలలైతే తగ్గలేదు, కానీ గాలి మాత్రం తగ్గింది. కానీ కొంచెం భయంగానే ఉంది. టైం చూస్తే కరెక్ట్గా 12:30. ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, కానీ ఎవరు సరిగ్గా కనిపించట్లేదు. నైట్ అంతా అయితే నేను బీచ్లోనే ఉన్నానండి, మైపాడు బీచ్లో. సో మైపాడు బీచ్లో మనం ఉన్న తర్వాత కరెక్ట్గా 7 గంటల నుంచి మనకి గాలి అయితే విపరీతంగా తోలింది 12 గంటల వరకు. సో 12 గంటల వరకు గాలి తోలింది. తర్వాత వచ్చేసి 12 తర్వాత గాలి ఆగిపోయింది. ఆ తర్వాత దోమలు అయితే కుట్టకుండా మామూలుగా కుట్టలేదు, అది కుట్టడానికే అసలు మాటలే లేవు, ఆ విధంగా కుట్టేసాయి. తర్వాత నిద్ర కూడా రాలేదు. సో నేనైతే 12 గంటల నుంచి మేల్కొని చూస్తూనే ఉన్నాను. నేను పిలుచుకొచ్చిన వాళ్ళైతే కరెక్ట్గా 3 గంటలకు లేచేసి బీచ్లో ఆడుకుంటున్నారు. 5 గంటల నుంచి మునగడం స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ చూడాల్సినవి, చూడకుండా ఉండాల్సినవి చాలా ఉన్నాయండి. అది కూడా ఏంటి అంటే, కరెక్ట్గా ఇక్కడ బీచ్లో స్టే చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నైట్ 12 తర్వాత లేచి అలా వెళ్ళి బాత్రూమ్ కూర్చుంటున్నారు, మన సముద్రంలో కడిగేస్తున్నారు. సో మనమైతే ఆ దారుణాలు చూడలేము. కూర్చొని కడిగి మళ్ళీ దాంట్లోనే మునుగుతున్నారు. భయ్యా, చెరువులో అయినా పర్వాలేదు, కానీ ఇలా సముద్రంలో మునిగితే పాపం నా వెనకాల ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి, వాళ్ళందరికీ తెలీదు, అయినా మునిగేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఏంటి నిజం అని మీరు అనుకోవచ్చు. కావాలంటే మీరు నైట్ అంతా స్టే చేసి పొద్దున
సముద్రంలోకి దిగకుండా కొట్టుకొస్తున్నాయి కదా అలలు, అవి ఎక్కడ దాకా వస్తున్నాయో అక్కడ దాకా చూడండి. అన్నీ అక్కడే మిగిలిపోయి ఉంటాయి, కలేబారాలన్నీ కొట్టుకొని వచ్చి. చాలా దారుణంగా ఉంది. నేనైతే మునగలేదు, చూస్తున్నాను. మీరైతే దయచేసి ఈసారి వచ్చినప్పుడు ఇలా గమనించండి, లేదా ఇంకెవరైనా ఇలా చేయొద్దండి. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఏదైనా సరే మనం నీట్గా ఉండాలి, మన ప్రదేశాలు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. సో పై నుంచి చూస్తే బీచ్ ఎలా ఉంటుందో ఇంకోసారి చూద్దాం.